మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి భావితరానికి తీరని లోటన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. ఎంతో మంది పెట్టుబడిదారులను దేశానికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ గారు మాజీ మన ప్రధానమంత్రి గారు దురదృష్టవశాత్తు నిన్న సాయంకాలం వారు చనిపోవడం మన దేశానికి భావితరానికి చాలా నష్టం. అయితే వారు 92 సంవత్సరాలు జీవితంలో ఒక గొప్ప ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్గా, యూజీసీ చైర్మన్గా, పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో వారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా 1991లో వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశాన్ని ఒక ఆర్థిక పురోగతికి నాందిగా అని కూడా చెప్తున్నారు. కొంత విమర్శలు ఉన్నప్పటికీ కూడా గ్లోబలైజేషన్ అనే పేరిట ఈ భారతదేశంలో ఒక లైసెన్స్ రాజ్, ఒక బ్యూరోక్రాటిక్ రాజ్ నుండి మరి పారిశ్రామికవేత్తలకి కొత్తగా ఉత్పత్తి రంగాల్లో ముందుకు వస్తున్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడే విధంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి మరి పారిశ్రామికవేత్తలు కూడా ఆహ్వానించి ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా కూడా మనం అందరం గుర్తిస్తున్నాం.